హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను చేపల ఫ్రై చేస్తున్నానండి. వీటి కోసం నేను 1/2 కేజీ పైన 3/4 కేజీకి తక్కువ చేపలు అయితే తీసుకున్నాను. ముందుగా చేపల్లో అయితే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, శనగపిండి, మైదా పిండి, మొక్కజొన్న పిండి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసాను. ఇప్పుడు చివరన నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి బాగా కలిపేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యూస్ చేసుకోవచ్చు. బాగా కలిపి వీటిని నేనైతే 2 అవర్స్ పక్కన పెట్టేస్తున్నాను. మీ ఇష్టం, మీ వల్ల అయితే అప్పుడే వేసుకోవచ్చు, అర్ధగంట తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద ఆయిల్ పెట్టున్నాను. ఆయిల్ ఎక్కువ పెట్టుకోలేదండి, కొద్దిగానే, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకొని ఉన్న చేపలు ఒక్కొక్కటి వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ చేపలు వేసిన వెంటనే కలపకూడదు, కొద్దిసేపు అలా వదిలేసేయాలి. తర్వాత మనమైతే తిరిగి రెండో వైపు కూడా వేయించుకోవాలి. నేనైతే ఫస్ట్ వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు తిప్పి ఇచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టి వేయిస్తున్నాను. ఎందుకంటే చేప లోపలంతా ఉడకాలి, ఆ మసాలా అంతా కూడా బాగా ఉడకాలి, అందుకని ఇలా చేస్తున్నాను. అన్నీ రెండో వైపుకి అయితే తిప్పి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సన్న మంట మీద వేయించేస్తున్నాను. అంతే అండి, రెడీ అయిపోయేసాయి. ఇప్పుడు వీటిని నేను నిమ్మకాయ, ఆనియన్ ముక్కలతో ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మధ్య మధ్యలో నిమ్మకాయ పిండితో ఆనియన్తో తినేయవచ్చండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.